ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. మీరు మా ఛానల్ని ఆదరిస్తూ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. ఇంకా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకొని మీతో పాటు ఇంకా అనేక మందికి ఫార్వర్డ్ చేయాలని ప్రభువు పేరట కోరుచున్నాను. ఫార్వర్డ్ చేస్తున్న బిడ్డలు మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఓ పాట పాడుకుందాం. మీరందరూ జాగ్రత్తగా నేర్చుకోండి, మీరు పాడండి. నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికెదను ప్రభో, నా ప్రియుడా నా హితుడా నా ప్రాణనాథుడా నా రక్షకా, నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికెదను ప్రభో, నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికెదను ప్రభో, నా ప్రియుడా నా హితుడా నా ప్రాణనాథుడా నా రక్షకా, నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికెదను ప్రభో. యుద్ధమందు నేను యుద్ధ మీద నుండి చూడరాని దృశ్యం కనులు గాంచినాను, యుద్ధమందు నేను మిద్దె మీద నుండి చూడరాని దృశ్యం కనులు గాంచినాను, బుద్ధి వీడినాను హద్దు మీరినాను, బుద్ధి వీడినాను హద్దు మీరినాను, లేదు నాలో జీవం ఎరుగనైతి మార్గం, ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ప్రభో, ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ప్రభో, నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికెదను ప్రభో. దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక. అమ్మ అందరూ బాగున్నారుగా? చాలా సంతోషం అమ్మ. వర్షాలు తుఫాన్లు ఎమ్మడబడుతున్నా కానీ దేవుడు మన కాపుదలు ఇచ్చాడు. ఇంతకాలం క్షేమాన్ని ఇచ్చాడు. ఇన్ని నెలలు కాచి కాపాడి మరొక నెలలో ఈ తారీఖున ఈ రోజున దేవుడు మీ అందరితో కలిసి మాట్లాడటానికి దేవుడిచ్చిన కృపను బట్టి, దేవుడిచ్చిన క్షేమాన్ని బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. చిన్న వాక్యం చదువుకుందాం. చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయం 11వ వచనం. ఆయన మరలా తూరు ప్రాంతంలో విడిచి సీదోము ద్వారా దెకపోలి ప్రాంతముల మీదుగా గలిలయ సముద్రం వద్దకు వచ్చాను. అప్పుడు వారు చెవుడు గల నత్తివాని ఒకను ఆయన వద్దకు తోడుకొని వచ్చి వాని మీద చెయ్యి ఉంచమని ఆయనను వేడుకొనిరి. సమూహములో నుండి ఆయన వానిని ఏకాంతమునకు తోడుకొని పోయి వాని చెవులలో తన వ్రేళ్ళు పెట్టి ఉమ్మివేసి వాని నాలుక ముట్టి ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫతా అని వానితో చెప్పిన ఆ మాటకు తెరవబడుట అని అర్థం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక.
పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా, టీవీలో యూట్యూబ్లో వాక్యం వినుచున్న బిడ్డలందరినీ దీవించి నన్ను అభిషేకించి మీరే మాట్లాడి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజున మన అంశం ఏంటంటే తెరవబడుట. ప్రియమైన దేవుని బిడ్డలారా, తెరవబడుట అంటే చాలా అర్థాలు వస్తాయి ఇందులో. ఓపెన్ చేయడం, మూసివేయబడిన దాన్ని ఓపెన్ చేయబడతాం. మూసివేయబడిని ఓపెన్ చేయాలంటే కొన్ని అందరూ చేయొచ్చు. షట్టర్ వేసాం, దాన్ని ఓపెన్ అందరూ చేయొచ్చు. అలాగే ఒక వ్యాపారాన్ని మూసేసాం, దాన్ని మరలా ఓపెన్ అందరూ చేయొచ్చు. లేకపోతే ఇంటికి తాళం వేసాం, దాన్ని ఓపెన్ చేయొచ్చు. అలాగే మనం చేస్తున్నటువంటి ఏ పనైనా క్లోజ్ చేయొచ్చు, ఓపెన్ చేయొచ్చు. గేట్ వేసాం, మరలా ఓపెన్ చేయొచ్చు. కానీ పోగొట్టుకున్న ఆరోగ్యం కానీ పోగొట్టుకున్నది ఏది కూడా కొన్ని మనుషులకు సాధ్యం కానివి కొన్ని ఉంటాయి. దానికి దేవుడు సహాయం చాలా అవసరం. దేవుడు ఎప్పుడు మనకు కావాలి అని అంటే, మనుషులు చేయలేని పని, మనంతటకు మనం చేసుకోలేని పని, మార్కెట్లో దొరకని పని, ఎంత ప్రయత్నం చేసినా ఎక్కడ సాల్వ్ అవని ప్రాబ్లం, మూయబడిన తలుపులు, మూయబడినటువంటి ద్వారాలు, మూయబడిన కిటికీలు, ఏదైతే మన జీవితంలో మూయబడినాయో, కొంతమంది ఎక్కడికి ఉద్యోగానికి వెళ్ళినా ఎక్కడ డోర్ ఓపెన్ కాదు, అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఎన్ని హాస్పిటల్ తిరిగినా దానికి ఆరోగ్యం అనే తలుపు తీయబడదు. కాలం 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 ఎంతో కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుచున్నవారు, చెముడుతో, మోగతో, కాళ్ళ నొప్పులతో, కీళ్ళ నొప్పులతో రకరకాల బాధలు అనుభవిస్తున్నవారు ఎంతోమంది ఉన్నారు. ఈ రోజున మనం చూస్తూ ఉన్న ఈ పరిస్థితుల్లో మూయబడినది తెరవబడతాం అని అంటే ఒక ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని ఈ రోజున దేవుడు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. ఇక్కడ మనం చదువుకున్న భాగంలో, ప్రియమైన దేవుని బిడ్డలారా, చెవులు మూయబడినాయి, నోరు మూయబడింది. చెవులు మూయబడతామంటే వాడు చెమిటివాడు, నోరు మూయబడిందంటే వాడు మోగవాడు. మోగవాడు సరిగా మాట్లాడలేడు, నత్తిగా మాట్లాడినా కానీ కంప్లీట్గా మాట్లాడలేడు మోగవాడు. చెముడు ఎక్కడ ఉంటుందో అక్కడ కూడా మోగతనం ఉంటుంది. ఈ రెండు కలిసి వచ్చాయి. చెముడు ఎక్కడ ఉంటుందో మోగతనం అక్కడ ఉంటుంది. గనుక మాట రావాలంటే చెముడు పోవాలి, తెరవబడాలి, చెవులు తెరవబడాలి. కొంతమంది కళ్ళు మూసుకుపోతుంటాయి, కళ్ళు తెరవబడాలి. మూసుకుపోయిన కళ్ళు తెరవబడాలి. దేవుడు కళ్ళు తెరచే దేవుడు, చెవులు తెరిచే దేవుడు, నోరు తెరిచే దేవుడు, మనకు తెరిపించే దేవుడు. ఆయన నోరుండి మాట్లాడే దేవుడు, కన్నులుండి చూచే దేవుడు, చెవులుండి వినే దేవుడు. మన మూసుకుపోయిన మన అవయవాలు, అవి కన్నులే కానీ, మన మూసుకుపోయిన మన హృదయమే కానీ, మూసుకుపోయిన మన చెవులే కానీ, మన నోరే కానీ, మూసుకుపోయినటువంటి వాటిని తెరిచి ఆ మార్గాన్ని సరళం చేయడానికి మాత్రం నా దేవుడు సహాయం చాలా అవసరం. నేను కూడా ఒకనొక సమయంలో మూసుకుపోయిన ఈ ద్వారాలు, అప్పుచ్చే ద్వారాలు మూసుకుపోయాయి. అప్పు చేసేవి మాత్రం ఉన్నాయి, అప్పు తీర్చే ద్వారాలు మూసుకుపోయాయి. అప్పు ఇవ్వటం లేదు, అప్పు తీర్చలేకపోతున్నాను. అప్పు తీర్చలేకపోతే అప్పు కూడా ఎవరెవరు చూడండి. ఎవరి దగ్గర ఒక 100 రూపాయలు తీసుకున్నామనుకో, తిరిగి ఇస్తేనే కదా ఇంకొకసారి వాళ్ళు ఒక 200 కావాలంటే ఇస్తారు. తీసుకున్న 100 రూపాయలు ఇవ్వకుండా మరలా ఇంకో 20 రూపాయలు ఇమ్మన్నా ఇవ్వరు. తీసుకున్న 100 రూపాయలు ఇచ్చేసి ఇంకొక 1000 రూపాయలు ఇమ్మన్నా ఇస్తారు. నీ మీద నమ్మకం, 100 రూపాయలు తీసి తిరిగి ఇచ్చేశాడు, 1000 రూపాయలు తీసుకుని ఇస్తావో లేదో అనవసరం, ఇస్తాడనే నమ్మకం కుదిరింది కాబట్టి ఇస్తాడు. ఇవ్వగలిగావో ఇవ్వలేవో అనవసరం. అప్పుడు సంతోషంతో నువ్వు తీసుకుంటావు. నువ్వు తీసుకున్న 100 రూపాయలు ఇవ్వలేదనుకో, అక్కడ ద్వారం క్లోజ్ అవుద్ది.
ఇంకొకసారి నువ్వు 20 రూపాయలు అడిగినా ఇవ్వలేరు. కారణం ఏంటంటే నువ్వు ఇచ్చిన 100 ఇవ్వలేకపోయావు. నువ్వు కావాలని ఇవ్వలేకపోయావు, లేకపోతే కుదరకి ఇవ్వలేకపోయావు, లేక ఇవ్వలేకపోయావు. నీ వలన అప్పు ఇచ్చే ద్వారం మూసుకుపోయింది. అలాగే నాకు కూడా నా టైంలో అనేక ద్వారాలు మూసుకుపోయాయి. వడ్డీకి తీసుకుంటాం వేల రూపాయలు, వడ్డీకి కట్టలేకపోతే కట్టిన నాళ్ళు ఎంత కావాలంటే అంత ఇచ్చేవాళ్ళు, రోజువారీలు ఇచ్చేవాళ్ళు. ఎప్పుడైతే లేటుగా కట్టానో, ఎప్పుడైతే వడ్డీ కడతాం మానేశానో, ఎప్పుడైతే వాళ్ళు అడిగినప్పుడు అసలు ఇవ్వలేకపోయానో, ఇంకా తర్వాత అవసరమైన అప్పు ఇచ్చే మార్గాలు మూసుకుపోయాయి. అప్పు దొరికే పరిస్థితి లేదు. ఎంత అవసరత ఉన్నా, ఎంత వ్యాపార నాలెడ్జ్ ఉన్నా, ఎంత వ్యాపారంలో పెట్టి సంపాదించాలి అనుకున్నా ఇచ్చే ద్వారం మూసుకుపోయింది. నా చేతులారా నేను చేసుకున్నాను, ఎందుకంటే ఇవ్వలేకపోయాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా యేసయ్యను నమ్ముకున్న తర్వాత నా ఆర్థిక ఇబ్బందులన్నీ విడిపించాడు. నా సమస్యలన్నిటి నుండి నన్ను విడిపించాడు. ఎప్పుడు అంటే నేను ఆయన దగ్గర నా పాపం ఒప్పుకొని, నా కులం కాకపోయినా, నా మతం కాకపోయినా నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టావయ్యా, నీ రక్తంలో నన్ను కడుగయ్యా, నువ్వు చెప్పినట్లుగా నేను నీతియుక్తంగా బతుకుతాను, యథార్థంగా జీవిస్తాను, సంఘానికి నీకు నమ్మకంగా ఉంటానని తీర్మానం చేసుకుని నా పాపాలు ఆయన దగ్గర ఒప్పుకున్నప్పుడు దేవుడు నా వాగ్దానం ద్వారా నాకు రక్షణ భాగ్యం ఇచ్చాడు. కీర్తన 2:7-8 వచనాలు, నువ్వు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను అని దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు. నన్ను అడుగు, భూదిగంతంలో నీకు సొత్తుగా ఇస్తాను అని చెప్పి దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు ఆ వాగ్దానం మీద నిలబడ్డాడు. మూసుకుపోయిన నా ద్వారాలన్నీ ఆయన తెరిచాడు. హెబ్రీ భాషలో మూసుకుపోయింది తెరవబడతామంటే ఎఫ్ఫతా అంటే మూసుకుపోయి తెరవబడుట అని అర్థం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చదువుకున్న భాగములో ఒక యవనస్తుడికి ఆ నోరు మూసుకుపోయింది, చెవులు మూసుకుపోయాయి. పుట్టినప్పటి నుండి అతను మాట్లాడలేడు, వినలేడు. కేవలం చూడటం, సైకిల్ చేయటం తప్ప నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. చాలా వేదనలో ఉన్నాడు, చాలా బాధలో ఉన్నారు. ఆ వ్యక్తిని బట్టి తల్లిదండ్రులు బాధలో ఉన్నారు, తన బంధువులు బాధలో ఉన్నారు, అన్నదమ్ములు బాధలో ఉన్నారు, అక్క చెల్లెళ్ళు బాధలో ఉన్నారు, దూరపు బంధువులు, దూరపు స్నేహితులు బాధలో ఉన్నారు. కారణం అతను మాట్లాడలేడు, కారణం అతను వినలేడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతను ఏ విధమైనా సరే ఆ బాధ నుండి విముక్తి చేయాలి. చూడండి, మన ఇంట్లో ఎవరికైనా బాగోపోతే మిగతా వాళ్ళు ఎంత బాధపడతారో. సంతోషంగా ఉంటారా? ఇంట్లో టైఫాయిడ్ వచ్చి ఇంట్లో ఒక ఆమె మూల పడుకుంటే మిగతా వాళ్ళు తీసుకొని బిర్యానీలు తింటారా? జాయింట్ బిర్యానీలు తింటారా? తింటున్నారంటే ఎంత మాత్రం కోఆపరేట్ ఉందో చూడండి. అక్కడ తినేవాళ్ళు ఉన్నారు. ఓ పక్కన టైఫాయిడ్ జనంలో మూలుగుతుంటాడు ఒక ఆయన ఇంట్లో. మిగతా వాళ్ళు ఆ జనం పోతే తినపోతే మనకేంలే, వండండి బిర్యానీ, లేదా పెట్టండి ఆర్డర్, లేదా కేఎఫ్సీకి వెళ్ళి జాయింట్లు తెచ్చి తింటూ ఉంటారు. పాపం ఈ జ్వరం వచ్చినోడు మూలుగుతూ ఉంటాడు. అలాంటి మనుషుల మధ్యలో మనం ఉంటూ ఉన్నాం. అది తప్పు అని రైట్ అని కాదు, కానీ అంత కరెక్టు, అంత విధానం. ఎందుకంటే పక్కన మనం తింటూ ఉంటే పాపం వాడు అల్లాడిపోతూ ఉంటాడు జ్వరంతో తినలేక. ఉండపట్లకు 2 జాయింట్లు తింటే శాంతం అయ్యేపోతాడు. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతను బట్టి ఇతని తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ చాలా వేదన చెందుతున్నారు. ఎక్కడికెక్కడికో తిప్పారు, ఎక్కడికెక్కడికో ప్రయత్నం చేశారు, ఎక్కడ ఏమి కాలేదు. ఎవరో చెప్పారు, యేసుక్రీస్తు దగ్గరికి వెళ్తే, ఆయన ముఖదర్శనాన్ని చేసుకుంటే, ఆయన ముందుకు వెళితే మీ అబ్బాయికి లేకపోతే ఈ అబ్బాయికి స్వస్థత కలుగుద్ది అని చెప్పారు. చాలాసార్లు మనం ఎక్కడికెక్కడికో తిరుగుతూ ఉంటాం. అన్ని చోట్ల తిరిగి అన్నీ అయిపోయిన తర్వాత యేసు ప్రభు ఏదైనా సహాయం చేస్తాడేమో అన్నట్లుగా వస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది అలాగే వస్తున్నారు. మేము కూడా అలాగే వచ్చాం. మా నాన్నగారు కోసం మా అమ్మగారు చెయ్యని పూజ లేదు, మొక్కని దేవుడు లేడు. అయినా మా నాన్నగారు 2-3 బకెట్లు రక్తం కక్కి మనడపు అంచులోకి వెళ్ళిపోయాడు గుంటూరు సింగార్ హాస్పిటల్లో. అప్పుడు మా అమ్మ, ఇంతమంది దేవుళ్ళను మొక్కానే ఏ దేవుడు కూడా నా మొర ఆలకించలేదు.
నా ఉపవాసాలు ఎవరూ చూడలేదు. నేను కడుపు మార్చుకుని నేను శనివారం ఒక దేవుడికి, సోమవారం ఒక దేవుడికి, శుక్రవారం ఒక దేవతకి నేను ఇన్ని విధాలుగా నేను మడిగట్టుకుని ఉపవాసం ఉన్న నా భర్త వరడపు అంచుల్లోకి వెళ్ళిపోయాడు. ఎన్నాళ్ళ నుంచో ఒక పాస్టర్ గారు, దేవుడు నమ్ముకోమ్మ సత్యవతమ్మ గారు, దేవుడు నమ్ముకోమ్మ సత్యవతమ్మ గారు, ఆయన స్వస్థపరుస్తాడు, ఆయన సహాయం చేస్తాడని చెప్తే నేను వినలేదు. ఈరోజు ఎలా అయినా సరే ఆయన నమ్ముకోవాలి, ఆయనకు ప్రార్థన చేయాలనుకుంది, తెగించింది. అయ్యా యేసు నాయనా, నీవు నా భర్తను బ్రతికిస్తే నేను నమ్ముకుంటానని చెప్పి వచ్చి రాని ప్రార్థనే చేసుకుంది. అప్పుడు నా యేసయ్య, సత్యవతమ్మ, నువ్వు నా కులం కాదమ్మా, నువ్వు నా మతం కాదమ్మా, నువ్వు నా తెగ కాదమ్మా, నేను నీకు చేయనమ్మా, ఎన్నాళ్ళను దూషించావుగా, ఎన్నాళ్ళు తక్కువ కొలవడం అన్నావుగా, ఎన్నాళ్ళు ఆళ్ళు అన్నావుగా, నేను ఎందుకు చేస్తాను అని అనలేదు. ఎప్పుడైతే మా అమ్మ వచ్చిరా నీ ప్రార్థన చేసిందో మా నాన్నగారిని నా యేసయ్య బ్రతికించాడు. చచ్చిపోతాడో అన్నటువంటి ఆయన బ్రతికి 3వ రోజున డిశ్చార్జ్ అయ్యి మారు మనసు పొంది ఇంటికి తీసుకొచ్చాడు దేవుడు. నా దేవుడు మారు మనసు ఇచ్చాడు, స్వస్థత ఇచ్చాడు. అద్భుతమైన జీవితాన్ని ఇద్దరు రక్షణ పొంది అద్భుతంగా దేవుని సన్నిధిలో వాడబడ్డారు. ఆ తల్లి చేసిన ప్రార్థన ఈరోజు సేవ చేసేటట్టుగా నన్ను చేసింది. మా అబ్బాయికి ఉద్యోగం వద్దయా, మా అబ్బాయికి డబ్బు వద్దయా, వ్యాపారం వద్దయా, మా అబ్బాయిని పని చేయాలి, నీ పని కంటే మించిన భాగ్యం ఇంకొకటి లేదయ్యా, నీ చేతిలో మా అబ్బాయి రావాలని చెప్పి మా అమ్మ నాకు ఎన్నో చెప్పేది. దివారాత్రులు నా కోసం ఏడ్చేది. ఈ రోజున చాలామంది తల్లిదండ్రులకు ఆ భారం లేదు. పొద్దుగూకులు స్కూల్కి వెళ్ళి వస్తున్నాడు మా అబ్బాయి, వారమంతా స్కూల్కి వెళ్ళి వస్తుంది మా అమ్మాయి అని ఆదివారం సండే స్కూల్కి కానీ చర్చికి కానీ తీసుకెళ్లకుండా ఇంట్లో టీవీ పెట్టి వాళ్ళకి 4 శనగలు వేయించి పడేసాడు ముఖాన్న, మీరు చర్చికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు టీవీలో ఏ ఛానల్ తిప్పుతున్నారో, ఫోన్లో ఏ ఛానల్ చూస్తున్నారో, నిజంగా నువ్వేం చూడమని ఇచ్చావో వాళ్ళు ఏం చూస్తున్నారు నీకు తెలియదు, చూసేవాళ్ళకి వాళ్ళకి తెలియదు, చూడమని చెప్పిన దానికి నీకు తెలియదు. చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. కానీ తర్వాత నువ్వు ఎంతో కష్టపడి చదివించిన తర్వాత వాళ్ళు భక్తిహీనులైతే వాళ్ళు నిన్ను చూడలేరు, వాళ్ళు హ్యాపీగా ఉండను లేరు, నిన్ను హ్యాపీగా ఉంచను లేరు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ఇష్టం వచ్చినట్టు బతుకుతున్న నేను, నా ఇష్టం వచ్చినట్టు రికార్డులు చేస్తున్న నేను నా దేవుని సన్నిధికి రావాలని ఎంతగానో మా అమ్మ ప్రార్థన చేసింది. దేవుడు మా అమ్మకు అనారోగ్యం పెట్టి మా అమ్మను ఎంతగానో నేను ప్రేమించేవాడిని. ఆమె స్వస్థత కోసం నేను దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టి నా మనసు, అయ్యా మార్చయ్యా, నా బ్రతుకు మార్చయ్యా, నన్ను క్షమించయ్యా, నీకు నమ్మకంగా ఉంటానయ్యా నేను పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నా ప్రార్థన ఆలకించి మా అమ్మను బ్రతికించాడు. చచ్చిపోద్ది నెల అన్నవాడు 8.5 సంవత్సరాలు తన పని తాను చేసుకుంటూ ఎవరి మీద ఆధారపడకుండా హ్యాపీగా బ్రతకడానికి దేవుడు కృప చూపించాడు. ఈ రోజున ఈ స్థితిలో నేనున్నానంటే కేవలం నా తల్లి ప్రార్థన. ప్రార్థించే తండ్రి కావాలి రోజున పిల్లలకి, ప్రార్థించే తల్లి కావాలి రోజున పిల్లలకి, అనేకుల కొరకు అంగలార్చేటువంటి ప్రార్థనాత్మ కలిగిన బిడ్డలు కావాలి ఈ రోజున. ఆ రోజున ఆ తల్లి చేసిన ప్రార్థన వలన ఈరోజు అనేక మంది ఆకలి తీర్చేటట్లుగా, అనేక మందిని రక్షించేటట్లుగా, అనేక మందికి సువార్తను ప్రకటించేటట్లుగా, అనేక మందికి మేలుకరంగా దేవుడు నా బ్రతుకును మార్చాడు. ఒక తల్లి చేసిన ప్రార్థన. ఇక్కడ ఈ చెమిటితో మోగతో బాధపడవచ్చు ఉన్నటువంటి ఈ వ్యక్తిని యేసు ప్రభువు దగ్గర తీసుకెళ్ళమని ఎవరో చెప్పారు. మీకు కూడా ఎవరో చెప్పే ఉంటారు. ఈ బాధలు పోవాలంటే యేసు వల్ల సాధ్యమవుతుంది, ఈ స్థితిలో మారాలంటే యేసు వల్ల సాధ్యమవుతుంది, నీ భర్త మారాలి, నీ బిడ్డలు మారాలి, నీ తల్లిదండ్రులు మారాలంటే యేసుక్రీస్తు మార్చే దేవుడు అని విన్నావు. కానీ మూర్ఖత్వంతో ఈయన ఆ దేవుడు, ఆళ్ళ దేవుడు, ఏళ్ళ దేవుడు మూర్ఖంతో ఉన్న బిడ్డ నీ మనసు మారునుగాక, నువ్వు ఉన్న పాలంగా దేవుని సన్నిధికి వచ్చుదువుగాక. ఈ విజయవాడ పట్టణంలో ఎవరైనా దేవుని సన్నిధికి వెళ్ళని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా రండి. గుణదల సెంటర్లో ఏలూరు రోడ్డు మీద ప్రేయర్ టవర్ ఉంది. గంగిరెద్దుల దెబ్బ ఏరియాలో ప్రార్థనా మందిరం ఉంది. 2 చోట్ల కూడా ప్రార్థనలు జరుగుతాయి.
మీరు ఫోన్ చేస్తే టైం చెప్తాను. ఉదయం 7:30 ఒకటి, 9:30 ఒకటి ఆరాధనలు జరుగుతున్నాయి. చక్కగా ఎక్కడికి వెళ్ళకపోతే మీకోసం ప్రార్థన చేస్తాం. అలాగే మీకు మంచి క్యాలెండర్ ఇస్తాం, మీకు ప్రేయరాలు ఇస్తాం. మిమ్మల్ని ప్రేమించి మీ అంశాలు ప్రేయటారులో పెట్టి ప్రార్థన చేస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈయన ఈ యవనస్తుడిని యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వస్తే ఆ జన సమూహము నుండి ఆయనను వేరు చేసినట్లుగా మనం చూస్తున్నాం. కొన్నిసార్లు మన జీవితంలో కార్యాలు జరగాలంటే అపహాసకుల నుండి వేరుపరచబడాలి, పనికి మళ్ళీ స్నేహాల నుండి వేరుపరచబడాలి, పనికి మళ్ళీ మనుషుల దగ్గర నుండి వేరుపరచబడాలి. ఇక్కడ వేరుపరిచి పక్కకు తీసుకెళ్ళాడు. పక్కకు తీసుకెళ్ళి చెవుల్లో వేళ్ళు పెట్టి వేసి ఆయన నాలుకను ముట్టినప్పుడు ఆ నరం సడలించి బాగుగా మాట్లాడసాగాను అని దేవుని వాక్యం చెప్తుంది. ఎఫ్ఫతా అన్నాడు, అంటే తెరవబడు అన్నాడు. అంతే, ఒక అధికారికంగా ఆయన స్వస్థత ఇచ్చాడు. ఆ రోజుల్లో హాస్పిటల్ లేవు, ఆ రోజుల్లో ఆపరేషన్స్ లేవు, ఆ రోజుల్లో ఏమీ లేవు. కానీ ఏది చేసినా యేసుక్రీస్తు స్వయంగా ఆయన చేశాడు. అద్భుతమైనటువంటి ఆనందాన్ని, అద్భుతమైనటువంటి జీవితాన్ని ఆయన అనేక మందికి ఇచ్చాడు. ఈ రోజున నీకు కూడా ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే అంతటా వాని చెవులు తెరవబడెను, వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాటలాడుచుండెను. నువ్వు కూడా మూసుకుపోయిన నాలుక, మూసుకుపోయిన చెవులు, మూసుకుపోయిన కన్నులు, మంచి చెడు అర్థం చేసుకోవాలని హృదయం నీకుంటే నీ హృదయము తెరవబడునుగాక. మూసుకుపోయిన ద్వారాలు తెరవబడునుగాక. మూసుకుపోయిన వ్యాపారాలు నా దేవుడు తెరచునుగాక. మూసుకుపోయిన ఆ బంధుత్వాలు, మూసుకుపోయిన పెళ్లి సంబంధాలు తెరవబడునుగాక. మూసుకుపోయిన గర్భం తెరవబడునుగాక. తప్పకుండా నా దేవుడు నీ పట్ల కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు కనుక నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఎలాంటి గడ్డు సమస్య అయినా సరే నా యేసయ్య దగ్గరికి తీసుకొచ్చినప్పుడు, మందిరంలో పెట్టినప్పుడు దేవుడు విడుదలిస్తున్నాడు, విడిపిస్తున్నాడు. మీలో ఎవరైనా అలాంటి సమస్యలు ఉంటే రండి, ప్రార్థన చేద్దాం. అది ఈ సమస్య కాదు, బాధ ఏదైనా బాధే. అది అనారోగ్యం వలన వచ్చే బాధో, లేకపోతే ఆర్థికపరమైన వచ్చే బాధో, పాపం వలన వచ్చే బాధో, బంధువుల ద్వారా వచ్చే బాధో, స్నేహితుల ద్వారా వచ్చే బాధో, మోసపోవడం వల్ల వచ్చే బాధో, మోసం చేయడం వల్ల వచ్చే బాధో, రౌడీలతో బాధో, రాజకీయ నాయకులతో బాధో, పోలీసు వాళ్ళతో బాధ, ఏ బాధ అయినప్పటికీ బాధ కామనే. ఆ బాధను తీర్చబడాలి, ఆ బాధ నుండి విముక్తి చేయబడాలి అని అంటే నువ్వు తప్పకుండా దేవుని సన్నిధికి రావాల్సిందే. ఆ వ్యక్తి దేవుని సన్నిధికి వెళ్ళాడు, బాగుపడ్డాడు. ఇది ఎవరితో చెప్పొద్దు అన్నా కానీ ఆయన అనేక మందికి తెలియచేశాడు. మేము కూడా అదే చేస్తున్నాం, ఉన్నదే చెప్తున్నాం. ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన పరిశుద్ధుడని చెప్తున్నాం. ఆయన నీతిమంతుడు కనుక నీతిమంతుడని చెప్తున్నాం. ఆయన దైవమానవుడు కనుక దైవమానవుడు అని చెప్తున్నాం. నీ పాపాలు నా పాపాలు క్షమించే అధికారం ఆయనకు ఉన్నది కనుక ఆయన గురించి చెప్తున్నా. ఈ లోకంలో పాపాలు క్షమించే అధికారం ఏ మనుషుడికి లేదు. ఎందుకంటే ప్రతి మనుషుడు పాపిష్టివాడే, జన్మతః కర్మతః పాపము కలిగిన వాడే. కానీ నా దేవుని దృష్టిలో, నా దేవుని పుటకలో పాపం లేదు, జన్మ పాపం లేదు, ఆయన కర్మ పాపం అసలే లేదు. ఎందుకంటే ఆ దేవుడే, ఆ దైవమే కుమారుడిగా ఈ లోకానికి వచ్చి మనందరూ పాపాలు పోవడానికి పరిశుద్ధమైన రక్తం కావాలి కనుక ఆ రక్తాన్ని చిందించడానికి ఇక్కడికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఏ విషయంలో కూడా మీరు ఆలోచన చేయొద్దు. కంప్లీట్గా యేసు ప్రభు దగ్గరికి రండి. మీ పరిస్థితి ఏదైనా సరే ఆయన మారుస్తాడు, ఆయన బలపరుస్తాడు, ఆయన స్థిరపరుస్తాడు, ఆయన ఆరోగ్యం ఇస్తాడు. మూసుకుపోయిన ప్రతి ద్వారం నీ పట్ల నా దేవుడు తెరవబోతున్నాడు. ఏ మందిరానికి వెళ్ళకపోతే రండి, కల్వరి ప్రేయర్ టెంపుల్ గుణదల్లో చక్కగా మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ క్రిస్మస్కి, న్యూ ఇయర్కి రండి, ఆరాధనలో పాల్పొందులు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి,
దయగలిగిన ప్రభువా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. అయ్యా, వాక్యమైన బిడ్డలందరినీ కూడా దీవించండి. అయ్యా, మూసుకుపోయిన ద్వారాలు తెరవబడునుగాక. అయ్యా, మూసుకుపోయినటువంటి ఆరోగ్యం తెరవబడునుగాక. మూసుకుపోయిన హృదయం తెరవబడునుగాక. మూసుకుపోయిన గర్భం తెరవబడునుగాక. మూసుకుపోయిన ఉద్యోగ అవకాశాలు, మూసుకుపోయిన పెళ్లి సంబంధాలు తెరవబడునుగాక. నీ కృప చూపించి మార్గాలు సరళం చేసి నీ కార్యం బిడ్డ పట్ల జరిగించి, రక్షణ లేని బిడ్డలకు రక్షణ భాగ్యం ఇచ్చి, రక్షించబడిన వారు నీకు నమ్మకంగా ఉంచండి. అన్నదానానికి సపోర్ట్ చేస్తున్నారు, టీవీ కార్యక్రమాలు సపోర్ట్ చేస్తున్న ఈ కుటుంబాలను దీవించండి నాయన. ఇంకా అనేక మంది టీవీ క్లబ్లో చేరడానికి సహాయం చేయి. నెల నెల అన్నదానం కలుపు పంపుతున్న కానుకలను దీవించండి. అనేక రెట్లు ప్రతిఫలం ఇచ్చి నీ బిడ్డలకు ఏ లోటు లేకుండా సమృద్ధినిచ్చి తోడుగా నడిపించి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, గన్నవరంలో కూడా మందిరం ప్రారంభించి కాలనీలో 5వ లైన్లో తప్పకుండా రండి. అలాగే గుణదల్లో, అలాగే ఏలూరు రోడ్లో కూడా 3 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన 7:30కి, రెండో ఆరాధన 9:30కి, మూడో ఆరాధన 11:30కి. తప్పకుండా వచ్చి ఇన్వాల్వ్ అవ్వండి. అలాగే క్రిస్మస్ రోజున మీ అందరికి ప్రత్యేక ఆహ్వానం పలుకుతున్నాం. తప్పకుండా మీరు అందరు రండి. మీ అందరికీ భోజనాలు ఏర్పాటు చేశాం. న్యూఇయర్కి క్యాలెండర్ ఉచితంగా మీకు ఇవ్వడం జరుగుతుంది. కనుక మీరందరినీ ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. వీటి కొరకు ఎవరైనా వస్త్రదాన, అన్నదానాలు చేస్తూ ఉంటాం. వీటి కొరకు ఎవరైనా ముందుకు వస్తే దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే తప్పకుండా ఈ QR కోడ్ కానీ, ఈ ఫోన్ నెంబర్లు కానీ గూగుల్ పే, ఫోన్పే చేయొచ్చు. తప్పకుండా ఈ కార్యక్రమాల్లో మీరు ఇన్వాల్వ్ అవ్వండి. చేసి నాకు ఫోన్ చేయండి. మీకోసం నేను ప్రార్థన చేస్తా. మీ అంశాలన్నీ ప్రేయర్ టవర్లో పెడతా. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా? మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా? మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా? మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా? నా మదిని కోవెలగా మలుచుకోవయా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా? మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా? మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా? మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా? నా మదిని కోవెలగా మలుచుకోవయా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా? దేవుని మందిరం దీవెన ప్రాంగణం, దేవుని మందిరం